హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఇలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ మధ్యంతా శారీస్ వీడియో అయితే చేయలేదు, జస్ట్ మళ్ళీ లైవ్ స్టార్ట్ చేస్తాను. అంతకంటే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటా ఉన్నాను. చూడండి, ఈ మధ్య 2-3 రోజుల నుంచి ఒక వీడియో అయితే 2-3 వీడియోలు రిలీజ్ చేసినాను మా 420 బ్యాచ్ గురించి. మా వెలుగు అధికారికి చట్టం అంటే భయం లేదు, పెద్దోళ్ళంటే భయం లేదు. ఇదే కుప్పం నియోజకవర్గంలో స్పెషల్ ఆఫీసర్ సారు చాలాసార్లు వార్నింగ్ ఇచ్చినారు జాయిన్ చేయించుకోమని, కానీ ఆమె జాయిన్ చేయించుకోలే. ఓకే, నో ప్రాబ్లము. మేమైతే అండి ఎక్కడ ఏ పొరపాటు చేయలే. జాబ్ వదిలి 2 years అవుతాం. ఇంతవరకు ఎవరు వచ్చి నువ్వు ఇంత తినేసిండవు, నువ్వు ఇంత డబ్బులు ఎత్తుకున్నావు అని మమ్మల్ని అడిగిన పాపానికి పోలేదు. మేము చేసింటే ఈ లోపల అన్నీ బయట వచ్చి ఉంటుంది కదా, ఏమీ రాకుండా ఉండదు. నేను కానీ ఇంకొక కానీ జిల్లాలో టాప్లో పెట్టినాం మా వివోల్ని. మా సొంత ఇంటిని ఏ విధంగా కాపాడుకుంటా ఉన్నామో అదే విధంగా వివోని కాపాడుకుంటూ మంచి లాభాలు లక్షల్లో సంపాదించి పెట్టేసి వచ్చినాం. ఈరోజు కనీసం 1 year శాలరీ కూడా మమ్మల్ని తీసేసే రోజుకి రావాల్సింటే ఆ శాలరీ కూడా మేము తీసుకోలే, బయటే ఉన్నాము. ఇవ్వాలనే జ్ఞానం వాళ్ళకి రాలేవు. నో ప్రాబ్లం, పెట్టుకో, దానికి ఇంకొక కేసు ఫైల్ చేసుకుంటా, ఏం ఇబ్బంది ఏం లేదు. కానీ ఒక విషయం చెప్పాలనుకుంటా ఉన్నాను. నేను అయితే ఒక పెద్ద వీడియోని చేసి పెట్టి ఎడిట్ చేసి పెట్టినాను. దాన్ని విడతలుగా 3-4 times ఇది చేసి పెడతాను. ఒక 3 daysకి 4 daysకి పెడతాను అనమాట. ఫైనల్గా మీరు ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు కదా నా ఫాలోవర్స్, ఆ మనిషి ఎవరు అని. ఫైనల్ వీడియో ఒకటి ఉంది, అది లైవ్ వీడియో అనమాట. పెట్టి నేను ఆల్రెడీ లైవ్ చేసినాను, అది ఆ వీడియో ఉందనమాట. దాంట్లో ఫుల్ మా అధికారి ఎవరో చూస్తారనమాట. ఖచ్చితంగా ఆ వీడియోలో ఫైనల్లో పెడతాను యూట్యూబ్లోనే, చూడండి. కోర్టుకు కావాల్సిన సాక్ష్యాలన్నీ దాంతోనే ఉంది. నేను ఒక వివో లీడర్గా, ఎంఎస్ లీడర్గా, సంఘ సభ్యురాలుగా ఆ వివోకి పోయే అథారిటీ నాకుంది, రైట్స్ ఉంది. నేను కోర్టు ఆర్డర్ ఎత్తుకొని పోతే ఎవరిని అడిగి వచ్చినావు లోపలికి అనేసి మాట్లాడింది ఆ అధికారి. ఆమె పర్మిషన్తో పోవాలంట, ఏదో వాళ్ళ కొంపులోకి పోయినట్లు. నేను పోయినది పబ్లిక్ ప్లేస్కి. నేను పబ్లిక్ ప్లేస్కి పోయేదానికి నేను ఎందుకు పర్మిషన్ తీసుకోవాలి? ఆమె దగ్గర తీసుకోవాలంట, మాట్లాడిందిలే. మీరు చూస్తారు, లైవ్లో పెడతాను ఆ వీడియో. ఫైనల్గా ఆ వీడియో రివీల్ చేస్తాను. దయచేసి ఆ వీడియోని అయితే హ్యూమన్ రైట్స్ కమిషన్కి, మహిళా కమిషన్కి, బీసీ కమిషనర్కి, హైకోర్టు జడ్జి గారికి అందరికీ షేర్ చేసి వైరల్ చేయండి. ఆయన కాడకి ఏమైతే అది అవుతుంది, సరేనా? నేను మాట్లాడిన వీడియో అయితే 3-4 వీడియోలుగా ఎడిట్ చేసి ఖచ్చితంగా పండగ ముందు లేదా పండగ తర్వాత రోజుకు ఒక్కొక్క వీడియో పెడతాను. ఫైనల్గా ఆమె, మీరంతా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు కదా మా అధికారిని చూడాలని. ఆమె ఎలా మాట్లాడింది, ఆమె బిహేవియరు, ఆమె ప్రవర్తన అన్నీ కూడా ఆ వీడియోలో పొందుపరచబడింది అనమాట. ఆ వీడియో చూసేసి ఫుల్గా ఫైనల్ వీడియో చూసిన తర్వాత ఎంత వైరల్ చేసేకైతే అంత వైరల్ చేసి పారేయండి. జిల్లాలో టాప్లో ఉన్న వివోలు ఏదిరా అంటే నాది ఇంకోగా ఉంది. మేము అంత సంపాదించి పెట్టేసి కనీసం మా జీతం కూడా తీసుకోకుండా బయట ఉన్నాం. 2 years అని మమ్మల్ని తీసేసే రోజుకే దాదాపు 1 year శాలరీ రావాలా, కానీ ఆయన ఇచ్చిండిలే. పాపం తినేసినట్లున్నారు. వాళ్ళది ఏమంటే దోపిడీలు చేసేదే అలవాటు. మా అధికారి వాళ్ళకి అదే పని కాబట్టి తినేసి కూర్చొని ఉంది, మంగళం పాడేసేది. పాడాను కానీ ఏ రోజున్నా మాకు రావాల్సిందే కదా, మేము కూడా పెద్దగా ఏం పట్టించుకోలే వాళ్ళ దగ్గర. సరే పెట్టుకొని నేనేసి సైలెంట్గా ఉన్నాము. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్. ఇంకొంతసేపు లైవ్ అయితే స్టార్ట్ చేస్తాను, అందరూ కూడా వచ్చేయండి.